కథా శీర్షిక చదువుతున్నవారు శ్రీమతి చిలంకుర్తి ఉషారాణి. ఈరోజు కథ వానప్రస్థం. సరిశెట్టి ఫోన్ చేశాడు ఇందాక. పడక కుర్చీలో వాలి పేపర్ తిరిగేస్తున్న పరంధామయ్య గారు తల పైకెత్తి చెప్పారు. వరండా ముందు చీడీల మీద కూర్చుని మనవరాలు మంజుల జుట్టు పాయలుగా తీసి నూనె పట్టిస్తోంది పార్వతమ్మ. అవునా, ఎలా ఉన్నారట, ఏమిటి సంగతులు అడిగింది క్యాజువల్గా. స్ట్రీట్ చిల్డ్రన్ కోసం కొత్త వింగ్ ఏదో ప్రారంభించాట. ఆ పిల్లల ఆటల్ని చూస్తూ మా తాతలు బామ్మలందరూ చాలా ఉత్సాహంగా ఉంటున్నారా అన్నారు చిరునవ్వుతో. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంది పార్వతమ్మ పెదవి విరుస్తూ. ఆశ్రమానికి మళ్ళా మనల్ని ఒకసారి వచ్చి వెళ్ళమని పదే పదే ప్రాధేయపడుతున్నాడే పార్వతి అన్నాడు ఆయన. ఎప్పుడూ పాడే పాటే కదా అంది ఆవిడ. వాడు ఆ ఆశ్రమానికి ఎన్ని హంగులు ఏర్పరచుకున్నాడో, ఎలా తీర్చిదిద్దుతున్నాడో మనకి చూపించాలని వాడి తాపత్రయం. ఓసారి వెళ్ళి 10 రోజులు ఉండొస్తే పోలా ఒప్పుకోమన్నట్టుగా అన్నారు పరంధామయ్య గారు. భలేవారే, నాకెక్కడ కుదురుతుంది చెప్పండి. ఎండలు ముదురుతున్నాయా, ఏటికి సరిపడా పప్పులు అవి తెప్పించుకోవాలా, ఎండబెట్టించి డబ్బాలకి ఎత్తించాలా అన్నట్టు ఒడియాలవి పెట్టుకునే పని ఒకటి కదా అంది ఆవిడ. అవునవును, ఆ తర్వాత ఊరగాయల కాలం వచ్చేస్తుందా, మిరపకాయలు ముచ్చికలు తీసుకోవాలా. భార్య వెతికే సాకుల లిస్టుకి కొసగా తానొకటి జత చేరుస్తూ నవ్వారాయన. ఆయనకి తెలుసు భార్యకు అక్కడికి రావడం ఇష్టముండదు అని. మొదట్లో ఒకసారి తీసుకువెళ్లారు. వయసు మండుతున్న పర్వతంలో యవ్వనపు చురుగుతనం తరగలేదు. లేచిన దగ్గర నుంచి ఆశలో కండిలా విరామం లేకుండా తిరుగుతూ, భర్తతో కొడుకులతో కబుర్లాడుతూ, పనివాళ్ళకి పురమాయిస్తూ, కోడళ్ళకి సలహాలు ఇస్తూ, మనవల్ని ముద్దు చేస్తూ, గలగల్లాడుతూ తిరుగుతూ ఉండే పార్వతమ్మకి ఆ ఆశ్రమ నిశ్శబ్దం నచ్చలేదు. శిశిరంలో రాలబోయే పండుటాకుల్లాంటి ఆ ముసలివాళ్ళని చూస్తే ఒక విధమైన జలదిరింపు కలిగింది ఆమెకి. సత్తువు లేని చేతులతో దేవుడి ముందు వాళ్ళు చేసే భజనలు, నిరాసక్తంగా తప్పనిసరి వాళ్ళు చేసే పనులు, నిరాశ నిండిన వాళ్ళ చూపులు ఆమెను భయపెట్టాయి. అప్పటి నుంచి ఆశ్రమం పేరెత్తినా వెడదామన్నా మల్లె చెట్టుకు ఆకులు గిల్లాలని, కోడలు వదినిగారి చెల్లెలకి సమర్థసారి తీసుకువెళ్ళకపోతే బాగుండదని, ఇలాంటి చాలా చాలా ముఖ్యమైన విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి ఆమెకి. తలుపు మాత్రంగానే హడలు పుట్టినట్టు భుజాలు కుదించి వదిలిన భార్య విన్యాసం చూసి దీర్ఘంగా నిట్టూర్చారు పరమానందయ్య గారు. అయినా ఈ ఇల్లు, నా బుజ్జి మనవలు, వాళ్ళిచ్చే తీయని ముద్దులు, ఇవే నా స్వర్గం. వేరే నందనవనాలు, ఆశ్రమాలు నాకెందుకు చెప్పండి అంటూ వెనక్కి తిరుగున్న మనవరాలు మంజుల మొహాన్ని ఎదరకి తిప్పుకుని బొగ్గలు పుణుగుతూ, చెప్పరా చిట్టి తల్లి, తాత నన్ను ఎక్కడికో రమ్మంటున్నారు, వెళ్ళనా మరి అని అడిగింది ముద్దుగా. వద్దు దాది నా ఆది తీసుకెళ్ళొద్దు తల అడ్డంగా ఊపుతూ 2 చేతులతోనూ పార్వతమ్మ మెడ పెనవేసి గారాలిపోయింది మంజుల. మురిసిపోయింది పార్వతమ్మ. పరంధామయ్య గారి బాల్యమిత్రుడు సరిశెట్టి ఇద్దరూ ప్రాణ స్నేహితులే అయినా చిన్నతనం దాటాక ఎవరి అభిరుచులు వాళ్ళవి, ఎవరి దారులు వారివి అయ్యాయి. పరంధామయ్య గారేమో డిగ్రీ పూర్తి చేశాక తండ్రి చెప్పినట్లే బుద్ధిమంతుడిలా పెళ్లి చేసుకుని తండ్రి చేస్తున్న కల్ప వ్యాపారంలో ఆయనకు సాయం చేస్తూ స్థిరపడిపోయారు. సరిశెట్టి అలా కాదు. చిన్నతనం నుంచి అతనిది చాలా జాలిగుండె. దీనంగా ఎవరు కనపడినా కరిగిపోయేవాడు. అడిగితే తన దగ్గర ఏమున్నదైనా సరే తటపాయించకుండా తీసి ఇచ్చేసేవాడు. స్కూల్కి వెళ్లే తోవలో ఆకలి అన్న బిచ్చగాడికి తన క్యారేజీ ఇచ్చేసిన రోజులెన్నో. ఎదిగే కొద్దీ ఆ ఉదారత, సేవా గుణం పెరిగిందే గాని తరగలేదు. వరదలొచ్చి అనాథలైన వారికి, ఇల్లు వాకిలి అగ్గిపాలై నిరాశ్రయులైన వారికి ముందుగా వెళ్లి అండగా నిలబడేది ఇతనే. చందాల కోసమో, సహాయ కార్యక్రమాలంటూ వాటి నిర్వహణ కోసమో విరామం లేకుండా తిరుగుతూనే ఉండేవాడు. ఈ వ్యాపకాల మూలంగా చదువు వెనకబడింది. పెళ్లి చేస్తే దారికొస్తాడనుకుంటే అటువంటి బంధాల మీద తనకి ఆసక్తి లేదని నిర్బంధంగా చెప్పేశాడు ఆయన. తల్లిదండ్రుల మరణానంతరం పూర్తిగా స్వతంత్రుడయ్యాడు అతను. ఈ సమాజం నాకేమిచ్చింది అని ప్రశ్నించే బదులు ఈ సమాజానికి నేను ఇది చేశాను అని చెప్పగలగాలని మనస్ఫూర్తిగా నమ్మేవాడు ఆయన. వయస్సు ఉడిగి చరమాంకంలో ఆప్తులను అనుకున్న వారి ఆదరణ లుప్తమై ఏకాకుల్లా మిగిలిపోయిన వృద్ధులను ఆదరాభిమానాలతో అక్కును చేర్చుకోవాలనే అతని సంకల్పానికి సాకారం ఆ వృద్ధాశ్రమం. ఇది అతని ప్రాణం. తన యావదాస్తిని వెచ్చించి నిర్మించిన వృద్ధుల ఆనందధామం. ఆ ముసలి వారి కోసం ఏ సౌకర్యాలు అమర్చినా ముందు పరంధామయ్య గారికి చెప్పి ఆనందపడతాడు అతను. చెప్పడం కాదు, ప్రతిదీ మిత్రుడికి ప్రత్యక్షంగా చూపించాలని అతని అభిలాష. కానీ పార్వతమ్మకి అక్కడికి వెళ్ళడం అంటేనే ఇష్టం ఉండదు. భార్య లేకుండా పరంధామయ్య గారు ఎక్కడికి కదలరు.
పరంధామయ్య పార్వతమ్మ గారిది అన్యోన్యమైన దాంపత్యం. పాడికుండ లాంటి సంసారం, పండంటి బిడ్డలు. పెద్దవాడు రమేష్ డిగ్రీ చేసి వ్యాపారం మీద ఇష్టంతో తండ్రితోనే ఉండిపోయాడు. చిన్నవాడు సురేష్ సాఫ్ట్వేర్ ఇంజనీరు. కడసారపు గారాలు పట్టి శకుంతల. 2 కొడుకులకు వివాహం చేసేశారు. పెద్దవాడు రమేష్కి 2 పిల్లలు, చిన్నవాడు సురేష్కి 2. శకుంతలకు యుక్త వయసు వచ్చింది. భార్య అంటే ఎనలేని ప్రేమ పరంధామయ్య గారికి. ఆమె సన్నిధి ఆయనకు ఆరామ మందిరం. ఎంత చికాకులో ఉన్నా ఆమెను చూస్తే ప్రసన్నుడవుతాడు ఆయన. ప్రతి చిన్న విషయాన్ని, వ్యాపార లావాదేవీలతో సహా ఆమె చెవిని వేయాల్సిందే. వచ్చిన ఆదాయం ప్రతి పైసా ముందు భార్య చేతిలో పెట్టాల్సిందే. ఆ ఇంటికి మహారాణి పార్వతమ్మ. భర్తకే కాదు, కొడుకులిద్దరికీ కూడా తల్లంటే పంచి ప్రాణాలు. అమ్మ ఎప్పుడూ వాళ్ళ కళ్ళకి మహాలక్ష్మిలా పెద్ద పెద్ద జరీ చీరలు కట్టుకుని, తల నిండా పూలు పెట్టుకుని కళకళలాడుతూ కనిపించాలి. అన్నపూర్ణలా తన హస్తాలతోనే అందరికీ వడ్డించాలి. ఆమె ఇంట్లోంచి కాలు కదపాలంటే కారు ఉండాల్సిందే. అంత అపురూపం వాళ్ళకి. కోడలికి అమ్మ తర్వాత అమ్మ పార్వతమ్మ. మాటల్లోనే కాదు, అభిమానంలో కూడా. కల్లో కూడా అత్తగారు గీచిన గీటు దాటాలనుకోరు వాళ్ళు. కోరి కోరి తన ఇష్టానుసారం కట్టించుకున్న భవంతి, నెత్తిని పెట్టుకునే భర్త, ప్రేమానురాగాలు కురిపించే పరివారం, వనంలో చిలకల్లా సందడి చేస్తూ ఆనందపరిచే చిన్న పాపలు, ఇదే ఆమె ప్రపంచం. ఈ బృందావనాన్ని విడిచి ఎక్కడికి వెళ్లాలనుకోదు పార్వతమ్మ. ముఖ్యంగా ఆశ్రమం లాంటి నీరవ నిశ్శబ్దంలోకి. లేత పచ్చిక మీద వాకింగ్ చేస్తున్నట్లు కులాసాగా అడుగులు వేస్తున్న విధి ఉన్నట్లుండి తిక్కరేగినట్టు రూటు మార్చింది. నిండుగా కలప దొంగలతో తమ అడితీకి వస్తున్న లారీ పక్కకి ఒరిగిపోయి పైనున్న 3 కూలీలు దొర్లిన ఆ దొంగల కింద పడి నుగ్గు అయ్యారన్న వార్త విన్న పరంధామయ్య గారు గుండె పట్టినట్లయి కుప్పకూలిపోయారు. మరి లేవలేదు ఇంకా. పరంధామయ్య గారు మరణించారు. చూస్తూ చూస్తూ ఉండగానే కళ్ల ముందు కాస్తున్న వెన్నెల కరిగిపోయి గడాంధకారం అలుముకుంది పార్వతమ్మకి. రోజులు, వారాలు, నెలలు గడిచాయి. మెల్లమెల్లగా ఆ చీకటి త్వరలో తొలగించుకుని యువతలకి రాక తప్పలేదు. వచ్చింది. చుట్టూరా కలిగి చూసింది. ఆ ఇల్లు, ఆ మనుషులు, ఆ వాతావరణము ఏమీ మారినట్లుగానే ఉన్నాయి. కానీ అన్నీ మారిపోయినట్లుగానూ ఉన్నాయి. వరండాలా వేసిన వాలు కుర్చీ వేసినట్లుగానే ఉంది. దానిలో కూర్చుని పేపర్ చదువుకుంటూనే పరంధామయ్య గారు లేరు. పెరటి గుమ్మం ఎదురుగా ఆమె నాటిన తులసి మొక్క అలాగే ఉంది. కానీ తను కట్టించిన సిమెంట్ కోటలో కాదు, కోడలు కొనుక్కొచ్చిన పాలరాతి కోటలో. పని మనిషి దుర్గమ్మ అమ్మగారు అనే పిలుస్తోంది. కానీ పార్వతమ్మని కాదు, కోడలు మీనాక్షిని. ప్రహరీ గోడ మేయించి రోజు ఏవేవో బదుళ్ళు అడిగే పక్కింటి మంగమ్మగారి మనవరాలు పార్వతమ్మ కనపడినా ఆమెను అడగడం లేదు. మీనాక్షి మీనాక్షి అని కోడల్ని అరిచి పిలుస్తూ ఉంది. ఇదివరలో డైనింగ్ టేబుల్ ముందు పార్వతమ్మ, పరంధామయ్య గారు కూర్చునే కుర్చీల్లో మరి ఎవరూ కూర్చునేవారు కాదు. అది భయంతో కాదు, ఒక మర్యాద, గౌరవం. ఇప్పుడు అది అడుగంటింది. ఆ కుర్చీలను ఆక్రమించుకోగలిగే ధైర్యం ఇంట్లో అందరికీ వచ్చేసింది. భోజనాలు పార్వతమ్మే వడ్డించాలన్న నియమం కూడా ఇప్పుడు కొండెక్కేసింది. తల్లి నవ్వుతూ ఎదురొస్తే తప్ప గడప దాటని కొడుకు ఇప్పుడు బయటకు వెళ్లే ముందు ఆమె కనిపిస్తే ఇబ్బంది పడుతున్నట్లుగా మొహం చిట్లిస్తున్నాడు. నానమ్మ కనపడంగానే కాళ్ళు చుట్లేసుకునే పిల్లలు కూడా ఇప్పుడు అంతగా దగ్గరకు రావడం లేదు. బహుశా కుంకుమ లేక బోసిపోయిన వదనం, మలినమైన నలిగిపోయిన చీర, సంస్కారం లేని తలకట్టుతో కళావిహీనంగా ఉన్న ఆమెను చూసి తడబడుతూనో బెదురుతూనో వెనకడుగేస్తున్నారేమో. పిల్లలు మొహాలు తిప్పుకుంటున్నారు సరే, పెద్దల వైఖరిలోనూ నిర్లక్ష్యం వ్యక్తమవుతోంది కొట్టవచ్చినట్లుగా. 3 నెలలకోసారి మంగళగిరి నుంచి కేవలం పార్వతమ్మ కొరికే చీరల మూటలు తీసుకొచ్చే వ్యాపారితో అంత ఖరీదు చీరలు కట్టుకునే వాళ్ళెవరూ ఇప్పుడు లేరులేండి, సాదా చీరలు ఉంటే తీసుకురండి అని చెబుతోంది మీనాక్షి. కట్రాటే వింది పార్వతమ్మ. మొన్నటి వరకు ఆ ఇంట్లో సర్వతా తానే ఉండి పార్వతమ్మకి ఇప్పుడు ఏ ప్రాధాన్యత లేదు. తను లేకపోతే క్షణం కదలదు అనుకున్న కాలం ఇప్పుడు నువ్వెవరివి అన్నట్లు తల ఎగరేసి ముందుకు పరుగులు పెడుతోంది. ఆ రోజు పెద్ద కొడుకు రమేష్ అడితికి వెళ్తూ తల్లి దగ్గరికి వచ్చాడు. అమ్మ, ప్రతి చిన్నదానికి నీ సంతకం కోసం రావాలంటే అన్ని పనులు ఆలస్యమైపోతున్నాయి. దీన్ని పవర్ ఆఫ్ అటార్నీ అంటారులే, ఇక్కడ సంతకం పెట్టు, మిగతా అంతా నేను చూసుకుంటాను అన్నాడు కొంత విసుగ్గా మొహం పెట్టి. పార్వతమ్మ పెళ్లి నాటికి మామగారు ఈ కల్ప వ్యాపారాన్ని చాలా చిన్న స్థాయిలో నడిపిస్తూ ఉండేవారు. కొడుకును కూడా అందులోకి దించేసరికి అది మరీ చిన్నగా 2 మనుషులకి అది చాలదన్నట్లుగా అనిపించేది. వ్యాపారాన్ని విస్తరించాలని, ఫర్నిచర్ షాపును కూడా ప్రారంభించాలని ఎన్నో ప్రణాళికలు ఉండేవి తండ్రి కొడుకులకి. కానీ అది అమలు చేయాలంటేనే పెట్టుబడి కొరత. పార్వతమ్మ కాపురానికి వస్తూనే ఆ విషయం గ్రహించుకుంది. ఇక అట్టే ఆలోచించలేదేమో. తన మెట్టిన ఈ ఇల్లే తనకు శాశ్వతం, ఆ కుటుంబంలో వాళ్లే తన స్వజనం. పాలు పొంగినట్లు సంసారం పొంగితే తనదే ఆ అదృష్టం అనుకుంది. పసుపు కుంకుమల కింద తండ్రి ఇచ్చిన 5 ఎకరాల మాగాణి అమ్మించేసి మామగారి దోసిట్లో పోసింది పార్వతమ్మ. ఆమె వచ్చిన వేళ మంచిదై మొక్క పాతితే వృక్షమైనట్లు బిజినెస్ బాగా వృద్ధి చెందింది. లక్షల్లో ఉన్న వ్యాపారం కోట్లకు ఎగబాకింది. తమ పెరుగుదలకు నిచ్చెన వేసిన కోడలంటే అపరిమితమైన వాత్సల్యం మామగారికి. ఆమె మాటలు చాలా విలువిచ్చేవారైనా.
ఆ అభిమానంతోనే మరణించే ముందర కొడుకులతో పాటు వ్యాపారంలోనూ ఆస్తిలోనూ కూడా కోడల్ని భాగస్వామిని చేస్తూ వీలు రాయించారు. అందువల్ల బ్యాంకు పనులకు గాని బిజినెస్ వ్యవహారాల్లో గాని తరచూ పార్వతమ్మ సంతకం అవసరం అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు భార్యతో ఎప్పుడూ సంతకం చేయించుకోవాల్సి వచ్చినా ఏ రోజు చిన్నతనం ఫీల్ అవ్వలేదు పరంధామయ్య గారు. కొడుకు ఇప్పుడు పెద్దవాడయ్యాడు. ఓ చిన్న సంతకం కోసం తల్లి ముందర అయితేనేమి చేతులు కట్టుకుని నించోవడం నామోషినే కదా. మాట్లాడకుండా కొడుకు చెప్పిన చోట సంతకం చేసింది పార్వతమ్మ. ఆ మరుసటి వారం తండ్రి మాసికానికని సురేష్ కుటుంబంతో సహా వచ్చాడు. ఎవరి చెవిలో ఊదారో తెలియదు కానీ ఎవరిని అడిగి సంతకం చేస్తావు, అంతా నీ ఇష్టమేనా అంటూ ఎగిరాడు తల్లి మీద. నేను లేకుండా చూసి ఇట్లాంటి పని చేస్తావా అని అన్నగారితో పోట్లాడాడు. ఏ కోదరులిద్దరూ తరతరనాటి శత్రువుల్లా తిట్టుకున్నారు. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అన్నాడు పెద్దవాడు. కోర్టులోనే తేల్చుకుందాం అన్నాడు చిన్నవాడు. వెళ్లే ముందు చిన్న కోడలు ఒక్కుల పార్వతం దగ్గరకు వచ్చింది. అత్తమ్మ, వచ్చే వారంలో మా చెల్లి పెళ్లి, పట్టు చీర మీదకి మీ కాసుల పేరు అయితే నిండుగా ఉంటుంది అంది గోముగా. ఇనపెట్టి తెరిచింది పార్వతమ్మ. కాసుల పేరు, ముత్యాల సరాలు, మమ్మల్ని మరిచిపోయావు అన్నట్లు ఆభరణాలన్నీ తలతల్లాడుతూ పలకరించినాయి. వాటి మీద చెయ్యి వేసి నిమిరింది పార్వతమ్మ. బంగారంలో రాళ్లు పొదిగిన పట్టి నగలవి కాదు, ఎన్నో మధుర స్మృతుల్ని దాచుకున్న అపూర్వ గనులు, విలువ కట్టలేని నిధులు. తన నిశ్చితార్థం రోజున ఒంటి నిండా బోలెడు నగలు దిగేసుకున్నా అవి చాలవన్నట్లు తన అత్తగారు ఆమె నడుముకున్న ఈ మువ్వల వడ్డాణం తీసి తన నడుముకు పెట్టి ఇప్పుడు అచ్చం లక్ష్మీదేవిలా ఉన్నామంటూ నిలువెల్లా చూస్తూ మురిసిపోయింది. కాసుల పేరు తన నాయనమ్మది. అంత భారీగా మోటుగా ఉన్న ఆ కాసుల పేరు నేను వేసుకోను అని ఎంత మొరాయించినా ప్రతి పండక్కి అది తన మెడలో వేసేది నాయనమ్మ. పోయేటప్పుడు కూడా కాసుల పేరు నా పెద్ద మనవరాలిగే సుమా అని చెప్పి మరీ కన్ను మూసిందట. అరవంకీలు 2 తన మేనత్త కానుక. కొడుక్కి తనను ఇవ్వలేదని అలిగి తన పెళ్లికి రానేలేదు ఆవిడ. వంకీలు మాత్రం భర్త చేతికిచ్చి పంపించింది. కోడలిగా నా ఇంటికి వచ్చిన రోజున నీకు 60 బహుమతిగా ఇవ్వాలని చేయించాను. ఎప్పుడో కోడలివి కాకపోయినా అవి నీవే అని చెప్పమన్నదట. పిచ్చిది. పైకి కోపంగాని కడుపులో అంతా నీ మీదే ప్రేమేరా తల్లి అన్నారు నాన్న కళ్ళు చెమ్మగిల్లుతుంటే. ఫర్నిచర్ షాప్ తెరిచిన ఏడాది వచ్చిన లాభంతో డైమండ్ నెక్లెస్ చేయించి అది పెట్టుకున్నప్పుడల్లా పేరుకు తగ్గట్టు ఉన్నావమ్మా అనేవారు మా అమ్మగారు. కెంపుల హారం భర్త చేతిలో తాను అందుకున్న తొలి ప్రేమ కానుక. ఏ నగ తాకినా ఒక తీపి జ్ఞాపకాన్ని జ్ఞాపకం చేస్తోంది. ఇప్పటి వరకు ప్రాణప్రదంగా చూసుకున్నది ఇవన్నీను. కానీ ఈ ఆభరణాలకే తలమానికం అనుకున్న ఆభరణాలన్నీ భగవంతుడు లాగేసుకున్నాక వీటితో తనకి ఇంకా అవసరమేముంది అనిపించింది. నిర్లిప్తంగా కాసుల పేరు తీసిచ్చేసింది కోడలికి. మన్నాడు, అంటే ఖచ్చితంగా మన్నాడే అత్తగారి దగ్గరకు వచ్చింది పెద్ద కోడలు. బుజ్జి లోలాకులు మెరుగు పెట్టించడానికి జ్యువెలరీ షాప్కి వెళ్తున్నాను. మీ వడ్డాణం మువ్వలు కొన్ని ఊడే అన్నారుగా, ఇలా ఇవ్వండి అతికించుకొస్తాను అంది. అడిగినట్లుగా ఉంది మాట, ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉంది స్వరం. వడ్డాణం తీసి కోడలికి అందించింది పార్వతమ్మ. అది ఇక తిరిగి రాదు అని కూడా తెలుసు. ఆవిడటు వెళ్ళగానే కాళ్ళు నేల మీద గట్టిగా తాటించుకుంటూ వచ్చింది కూతురు శకుంతల. అన్నీ వాళ్ళకే ఇచ్చేసావు, ఇక నాకేం మిగిల్చావు? నువ్వు అసలు తల్లివేనా? నాన్న ఉంటే ఇలా చేసేవారా? నా కూతురు అంటావు గాని నీ ప్రేమంతా నటన అంది. కూతురు చెరుగుతున్న దూషణలన్నీ కన్నార్పకుండా చూస్తూ వింది పార్వతమ్మ. మెల్లగా మరోసారి ఇనపెట్టి తెరిచి చిన్న సూట్ కేసు యువతలకి తీసింది. చూడమ్మా, మీ నాన్న నీ పేరుకున్న ఆస్తుల దస్తావేజులు ఇవి. నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీకని కొని దాచిన నగలివి, జాగ్రత్త చేసుకో అంటూ శకుంతలకు అందించింది. వెలవెలబోయింది శకుంతల మొహం. కానీ సూట్ కేసు అందుకోవడం మాత్రం మానలేదు. మిత్రుణ్ణి కడసారి చూసి వెళ్లిన సర్వశెట్టి గారు పార్వతమ్మ గారిని మరోసారి పరామర్శించుదాము అని వచ్చారు. ఆయన వచ్చిన రోజునే సురేష్ కూడా వచ్చాడు. అన్నగారితో ఆస్తి విషయం అటో ఇటో తేల్చుకుని కోర్టులో దావా పడేయాలని విస్తుపోయారు సర్వశెట్టి గారు. వ్యవహారం అంతా విని ప్రశాంత కాసారంలో ఉండే ఇంటిని తండ్రి కన్ను మూయగానే వీధిన పడేసేందుకు చాలా బాధపడ్డారు ఆయన. అన్నదమ్ములిద్దరినీ గట్టిగా మందలించారు. అదృష్టవశాత్తు సర్వశెట్టి గారంటే భక్తి గౌరవాలు ఉన్నాయి వాళ్ళకి. అంచేత నువ్వేమిటి మాకు చెప్పేది అనకుండా తలలు వంచుకున్నారు. ఏమి పంచుకోవాలన్నా సామరస్యంగా తేల్చుకోమని, తల్లిని గౌరవంగా చెల్లెల్ని ఆదరంగా చూసుకోమని, తండ్రి పేరు చెడగొట్టవద్దని బుద్ధులు చెప్పారు. తలలు ఊగించారు ఇద్దరు. వెళ్లే ముందు పార్వతమ్మను పిలిచారు. వెళ్ళొస్తాను, ధైర్యంగా ఉండు అని చెప్పాలని ఎప్పుడు సర్దుకున్నదో చేతిలో సూట్ కేసుతో నిలబడి ఉంది పార్వతమ్మ. పదండి అన్నయ్య గారు, నేను వస్తున్నాను వానప్రస్థానికి అంది. అన్ని బంధనాలు విడిపోయిన సన్యాసినిలా నిర్లిప్తంగా. అవును, ఆ ఆశ్రమం పేరు వానప్రస్థం. ఈ కథ ఈనాడు ఆదివారం సంచిక నుంచి గ్రహించబడింది. కథా రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి. ఈ కథా శీర్షిక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.